హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి. సో చాలా మంది అయితే అడిగారనమాట. అన్న మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారండి. డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి కూడా మాకు అప్డేట్ కావాలన్నా అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళందరికీ వీడియో చేసి చెప్పబోతున్నానండి. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు ఉండబోతుంది, దీంతో పాటు మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకి ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పేసి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదే విధంగా మీకు డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానివ్వండి, అది మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు అప్డేట్స్ కానివ్వండి, సెకండ్ ఫేజ్ సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దీంతో పాటు ఇంకా లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. మరి టాపిక్ వెళ్ళిపోయినట్లయితే మనకి డిగ్రీకి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మాత్రం మనకి నిన్న రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మనకి నిన్న నేను చెప్పినట్టు 4 గంటల నుంచి కూడా మనకి 8 గంటల లోపు అయితే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి యాజ్ పర్ షెడ్యూల్ అయితే మనకి రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. బట్ మనకి రాలేదు. చాలా రాత్రి వరకు కూడా నేను కూడా మనకి వెబ్సైట్ అనేది రిఫ్రెష్ చేస్తూ లాగిన్ అయితే అవుతున్నాను అనమాట. సో స్టూడెంట్స్ అయితే మాత్రం సో అక్కడ కూడా నాకు ఏంటంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ అవుతున్నట్టయితే మనకి ఎలాంటి అప్డేట్ అయితే మనకి లేదనమాట. లింక్ కూడా మనకైతే యాక్టివేట్ అయితే కాలేదు. సో దానివల్ల ఏంటంటే సో నేను కూడా కొంచెం ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత మనకి మార్నింగ్ లెగిసి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కి సంబంధించి. సో యాజ్ యూజువల్ గా మనకి ఏపీలోని చాలా కౌన్సిలింగ్స్ అనేవి డిలే అయితే అవుతుంది అనమాట. సో అందులో భాగంగానే మనకి ఈ కౌన్సిలింగ్ లో కూడా మనకి ఏంటంటే మనకి చూసినట్లయితే సీట్ అలాట్మెంట్ కి సంబంధించి చాలా మందికి సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేయాలనుకున్నట్లయితే చాలా మంది డాక్యుమెంట్స్ అనేవి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే అప్లికేషన్స్ మనకి సబ్మిట్ చేస్తున్నారో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ ప్రాసెస్ పెండింగ్ ఉండిపోతున్నాయి. అవి మిస్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అంటే మీరు అప్లోడ్ చేసే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కి మీరు అక్కడ ఎంటర్ చేసిన మార్క్స్ కి అయితే మాత్రం మ్యాచ్ కావడం లేదు. అవి మిస్ మ్యాచ్ అవుతున్నాయి. దాంతో పాటు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా మందికి ఇంకా పెండింగ్ లో అయితే ఉండిపోయింది. సో దీని వల్ల అయితే పోస్ట్ పోన్ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. సో దాంతో పాటు ఎప్పుడు మనకి రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనకి సెప్టెంబర్ 10th మనకి రిలీజ్ చేస్తారండి. అంటే రేపైతే మనకి రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సెప్టెంబర్ 10th అయితే మాత్రం అయితే మనకి సెప్టెంబర్ 10th మనకి మార్నింగ్ 11 AM నుంచి కూడా మనకి ఈవినింగ్ 6 PM లోపు మనకి ఎప్పుడైనా సరే వెబ్సైట్ లో అయితే పెడతారం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని. సో నోటిఫికేషన్ వస్తుంది అనమాట సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన వెంటనే. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో అయితే మాత్రం రిలీజ్ చేసిన వెంటనే. సో దాంతో పాటు మీరు ఏం చేస్తారు అనుకున్నట్లయితే సో మీరు టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతుంది ఏంటంటే అక్కడ మీకు నేను అప్డేట్స్ ఇస్తాను అనమాట. సో రిలీజ్ అయిందని చెప్పేసి లింక్ పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి. ఓకేనా? సో వెంటనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. దీంతో పాటే మనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి ఖచ్చితంగా. నాకైతే చాలా మోటివేషన్ వస్తుంది కాబట్టి లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్.